अच्छेद्यो यमदाख्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्य सर्वगतस्थाणुर् అచలోయం సనాతనః. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది. దాన్ని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్ళీ చెప్పబడింది. గురువు గారి పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు. ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని పునరావృతం చేస్తాడు. సంస్కృత సాహిత్యంలో దీన్ని పునరుక్తి అంటే మళ్ళీ చెప్పటం అంటారు. తన విద్యార్థికి బాగా అర్థమయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తిని భగవద్గీతలో ఒక ఉపకరణంలా వాడాడు. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.